కొద్దిగా ఎన్నుకున్నాండి మీరేం అదే ఇట్లా పెట్టి చదరము దింపించిన చదరం పెట్టించినాను డాక్టర్ పోలేదు చదరం కూడా దింపించినాను పర్సెంటేజ్ రాలేదు పర్సెంటేజ్ రాలేదండి అప్లై చేయించినాము మార్గమే లేదు తన ఒక్కటి ఇంట్లో పనిచేసేవాడు ఓకే కొడుకు సభ్యత ముందేనా సభ్యత ముందు మన మీటింగ్కే వాళ్ళు అప్పుడు పడింది ఇంకొక మనిషి ఆడుండే నెల 10వ తేదీలో 5వ రోజు ఆధునిక కావచ్చు అది ఐటీ దానికి ఓపెన్ చేయడానికి ఆ రోజు వీళ్ళందరూ పెడదాం. మనకు అనుకున్న వాళ్ళు పెడదాం. మనతో పార్టీ వాళ్ళకి చెప్తాం. పార్టీ నుంచి ఏం చేస్తారు పెన్షన్ ఫస్ట్, సెకండ్ పార్టీ నుంచి కూడా నేను ఏమైనా ఉందేమో అనుకున్నా. ఏం ప్రయత్నం చేద్దాం. దేవుడు ఉన్నాడు అంతే. ప్రయత్నం చేద్దాము. ఏదన్నా ఇస్తే ఆ మనిషికి సాయం ఉంటుంది. పనికని పోలేడు కదా. ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేద్దాం. దేవుడు ఉన్నాడు. చేస్తాంలే. అలంకరించిన సర్పంచ్ గారికి మరియు ఈ జొడెల్కేరి గ్రామ సచివాలయ సిబ్బందికి, స్పెషల్ ఆఫీసర్ ఖలీద్ గారికి, మరియు మా పార్టీ నాయకులకు, ముందున్న ప్రజలకు ముందు నమస్కారం. ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమం కింద ఈరోజు దొడ్డికేరి గ్రామం రావడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం. మీ అదృష్టం, మీ గ్రామంలో మంచి సర్పంచ్ ఉన్నారు. మంచి ప్రభుత్వం, మంచి సర్పంచ్ అంటున్నారంటే మిగతా వాళ్ళు చెడ్డ సర్పంచ్లని నేను అన్ను. ఈ సర్పంచ్ ఎలాంటి వాడు అంటే ఏ పని చెప్పినా, గ్రామంలో ఏ పని చెప్పినా, చెప్పకపోయినా సమస్యలు వెతికి సమస్యలు పరిష్కరించే దాంట్లో ముందుంటాడు. ఎందుకంటే అపోజిషన్లో 3 ఏళ్ళ కష్టపడ్డాడు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ ఇంకా కష్టపడి మీ గ్రామాన్ని మంచి చేస్తాడని ఆశిస్తూ, అందుకే మంచి సర్పంచ్ అని అంటున్నాను. మంచి ప్రభుత్వం ఇక్కడ ఉంది. మంచి ప్రభుత్వం, మంచి ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక బ్రహ్మాండమైన తీర్పిచ్చి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అది ప్రజల ఘనత, మన ఘనత కాదు, ప్రజల ఘనత. ఎందుకంటే ఆ రోజు ఆ ముఖ్యమంత్రి చేసిండే ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇంత ఘనమైన భారీ విజయాన్ని మా పార్టీకి, మా ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. అందుకే ప్రజలతో ప్రత్యేకంగా ఈ గ్రామం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గంలో ప్రజలతో ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకు తెలపాలంటే ఇదే ముఖ్యమంత్రికి ఒక 5 సంవత్సరాలు ఉంటే రాష్ట్రము మనమంతా బీహార్ కంటే అధ్వానంగా తయారయ్యాము. ఈ ముఖ్యమంత్రి ఎలాంటి వాడంటే లాస్ట్కి వరదలు వస్తే వరదల్లోనే కానీ ఇంకా నష్టపరచాలనే ఉద్దేశంతో లాస్ట్కి తనతో ఉండే పనులతో రాత్రి టీ కొట్టించాడు. డ్యామ్నే పాల్గొట్టాలని. అలాంటి ముఖ్యమంత్రి. అందుకే ఈ మనకు అదృష్టం కొద్దీ రాష్ట్రం